శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ, అమ్మలను గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మ మనమ్మున నుండెడు యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటత్వ సంపదల్ గుణత్రయాత్మకమగు మహాశక్తియే ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయముల చేయునది అయి ఉన్నది. శ్రీ స్వరూపిణియగు అమ్మను కొలుచువారలకు అమ్మ సకల వాంఛితాలను నెరవేర్చును. పెద్దల కాలంలో మహాత్ములు అమ్మవారిని ఉపాసించి ఇహపర సుఖములను పొందినారని మన పెద్దలు చెప్తారు. అమ్మ గురించి అనేక ఉపనిషత్తులు, పురాణాలు, మహాతంత్రగ్రంథములు విశేష విషయములనే కాక దేవి ఉపాసన క్రమమును కూడా వివరించిన శాస్త్ర గ్రంథములు చాలా ఉన్నాయి. ఆ శక్తి సర్వశక్తి స్వరూపిణియే పరబ్రహ్మని, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, గాయత్రి, భవాని, కనకదుర్గ, వనదుర్గ, పార్వతి, బగల, రాజశ్యామల, వారాహి, మహిషాసురమర్దని, కామాక్షి, మీనాక్షి, కన్యక ఇలా మొదలైన విశేష అర్థప్రదములైన నామములతో పూజింపబడుచుండగా ఆ మహాదేవి యొక్క శక్తులు అంకమ్మ, అంకాలమ్మ, పోతమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, గంగనమ్మ, గంగాలమ్మ, గరిటమ్మ, గరటమ్మ, గంటమ్మ, గంటలమ్మ, గోగులమ్మ, పల్లకమ్మ, పల్లాలమ్మ, పెద్దమ్మ, పెద్దింటమ్మ, పోలకమ్మ, పోలేరమ్మ, మారమ్మ, మావిల్లమ్మ, మావుళ్ళమ్మ, మాపురమ్మ, ముత్యాలమ్మ, మొగధారమ్మ, మారెమ్మ, నాంచారమ్మ, దేశాలమ్మ, వెంకమ్మ, మహాకాలమ్మ, మంగమ్మ, ముసలమ్మ, పుంతలో ముసలమ్మ, పీట్లమ్మ, తలుపులమ్మ, దానమ్మ, గోగులమ్మ, పోచమ్మ, బోసెక్క, బతుకులమ్మ, దురగమ్మ, కోట్లమ్మ, కోటమ్మ, కొండమ్మ, కొండాలమ్మ, బోనమ్మ, చల్లాలమ్మ, పల్లాలమ్మ, పల్లమ్మ, మల్లాలమ్మ, మరిడమ్మ, బంగారమ్మ, నూకాలమ్మ, మాచారమ్మ, వెలగమ్మ, కట్టమ్మ, బురుసులమ్మ, ఎల్లారమ్మ, నూకమ్మ, పుల్లమ్మ, మావిల్లమ్మ, గౌరమ్మ, పైడితల్లి, సుంకులమ్మ మొదలగు నామములతో వివిధ గ్రామ రక్షణ బాధ్యతను స్వీకరించి అమ్మ మనందరికీ రక్షణగా ఉంటుంది. ఎన్ని పేర్లున్నా గ్రామదేవత అమ్మవారు ఇలా మనల్ని ఎన్ని పేర్లతో అనుగ్రహించినా ఏ ఊరి సంప్రదాయం ప్రకారం ఆ ఊరిలో అమ్మ మనల్ని ఇలా అనుగ్రహిస్తూ అమ్మలను గన్న అమ్మ చాలా పెద్దమ్మ. అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మన యందు ఉండాలని, గ్రామ దేవతలు మనలందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.